మీరు అసలు ఇచ్చిన హామీలు ఏవి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు, కూటమి ప్రభుత్వం మీ మీద కేసులు పెడితే అక్రమం, అదే టీడీపీ మీద పెట్టినవి సక్రమమా అని కూడా మాట్లాడుతున్నారు. మేడం, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కు ముందు దాని గురించి మాట్లాడుకోవాల్సిన దానికి ముందు మనం ఒక్కసారి ఒక వీడియోలు చూద్దాం మేడం. ఇది మీరు గమనించే ఉండొచ్చు నాకు తెలిసి. వైసీపీ ప్రోగ్రాంలో గొడ్డలు పుచ్చుకొని వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి ఊరేగింపు వాళ్ళ వయసుతో ఉందంటుంది అక్కడ క్లియర్ గా. నేను ఇంకోటి మేడం, నిన్న జరిగినటువంటి పల్నాడు ఊరేగింపుకు సంబంధించి ఒక విలేజ్ లో కత్తులు కొట్టుకుంది. అంతా 30 ఏళ్ల లోపు యువత కత్తులు కొట్టుకొని ఊరేగింపు తెచ్చినట్టు సంగతి వైసీపీ ప్రోగ్రాం. ఇది చూడండి మేడం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, చిన్నగుడిపాడు విలేజ్. గతంలో ఇప్పుడు అక్కడ వైసీపీ సర్పంచే ఉన్నారు. గతంలో అతను చేసినటువంటి పనుల తాలూకు బిల్లులు ఏవో పెండింగ్ లో ఉన్నాయి. బట్ అతను చేసినటువంటి వర్క్ కు సంబంధించి రిపేర్ వస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఆ బోర్డు మళ్ళీ రిపేర్ చేయించడానికి వెళితే నా బిల్లులు ఇంకా శాంక్షన్ చేయలేదు కాబట్టి మీరు ఆ వర్క్ రిపేర్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడ పోయినటువంటి వ్యక్తుల్ని వేట కొడవలతో దాడి చేసి రక్తపాతం సృష్టించినటువంటి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తాలూకు మనుషులు. నేను ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, రాజకీయం అంటే పాలసీలు, మనం ఉన్నప్పుడు ఏం చేశాము, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు, మనం ఏ విధంగా దాన్ని తీసుకెళ్లాలి ముందుకు అన్నటువంటి ఆలోచన ధోరణి పూర్తిగా మార్చేసి చేసినటువంటి తప్పులకు శిక్షలు పడుతున్నా, గతంలో మాట్లాడిన మాటలకు సెక్షన్లు బుక్ అవుతున్నా, గతంలో చేసినటువంటి దాడులకు సంబంధించి సెక్షన్లు బుక్ అవుతున్నా, అప్పుడు చేసిన దాడులకు ఇప్పుడు ఎందుకు సెక్షన్లు బుక్ అవుతున్నాయని డౌట్ ఎవరికైనా రావచ్చేమో. క్లియర్ గా చెప్తాను, గత 5 ఏళ్ల పాటు మేము మా మీద జరిగినటువంటి దాడులకి, మా మీద జరిగినటువంటి మానసిక, శారీరక, సామాజిక దాడులకి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా సరే ఎఫ్ఐఆర్లు నమోదవల. ఎంత ప్రయత్నించినా ఒక్క కేసు కూడా మేము కట్టించలేకపోయాం గత 5 ఏళ్ల పాటు. ఎందుకంటే పోలీసు యంత్రాంగము, ప్రభుత్వ వ్యవస్థలో కూడా ఒక పార్టీ కొమ్ముగాసినాయి తప్ప ప్రజలకు ఎక్కడ న్యాయం చేసే విధంగా గత 5 ఏళ్ల పాటు వ్యవస్థలు పనిచేయాల. తద్వారా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో చేసినటువంటి తప్పులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు ఈ రోజు కట్టిస్తూ ఉంటే వాటిని కూడా కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి తీసుకెళ్తున్నటువంటి వైసీపీ ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ వీడియోలు, అలాగే వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో, వాళ్ళ పార్టీ సభల్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు సంబంధించి ఎలా సమర్థించుకుంటారు? 30 ఏళ్ల లోపు పిల్లలతోటి మీరు కత్తులు పట్టించి వేర వ్యవహారం స్వయం చేపిస్తూ ఇక్కడ గ్రామాల్లో స్వారీ చేపిస్తూ ఉంటే వాళ్ళ పొలిటికల్ కార్యక్రమంలోనే కత్తి పట్టుకున్నాడు. పొలిటికల్ కార్యక్రమం దాటి కూడా కత్తి పట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాడు ఇష్టారీతిగా ఒక గోండా లెక్కో డాన్ లెక్కో తయారవడని చెప్పేసి గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కార్యవర్గం మొత్తం ఇవ్వగలరా? అదే స్పృహలో ఉండి కత్తి పట్టుకుంటే ఏం చేయాలో, ఎవరిని చేయాలో తెలుస్తుంది. అదే స్పృహ లేకుండా ఏ గంజాయో, మద్యమో, డ్రగ్సో తీసుకుని ఆ కత్తి పట్టుకుంటే వాడు కత్తికి బలయ్యేటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి? బీహార్ లో ఎక్కడ గన్ కల్చర్ ఉండిద్ది అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ కత్తి కల్చర్ ని తేవాలనుకుంటుందా? యువతని నేర ప్రవృత్తి వైపు తీసుకెళ్లాలనుకుంటుందా? నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? టీడీపీ కార్యకర్త టీడీపీ నుంచి వచ్చి విసిగిపోయి రపా వాళ్ళ పార్టీని నరుకుతానంటున్నాడు, తప్పేంటి అన్నాడు. అదే మాట ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఆ పిల్లాడికో, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలకో కౌంటర్ గా కూటమిలో ఉన్నటువంటి యువత గనక కౌంటర్ గా చెయ్యాలి అనుకుంటే ఆ రప్ప నరికే కార్యక్రమం ఇవాళ యువత పట్టుకుంటే దానికి కారణం ఎవరు? జరిగేటువంటి విధ్వంసానికి కారణం ఏంటి? ఎప్పుడో ఒకసారి వస్తావు, వీకెండ్ లోనో మంత్ ఎండ్ లోనో వస్తావు, రెచ్చగొడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళి యలహంక ప్యాలెస్ లో ఉంటావు, నీ బిడ్డలు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటూ ఉంటారు. నీ జెండా పట్టుకున్నటువంటి నేరానికి ఆ బిడ్డలు కత్తులతోటి రప్ప నరికి జైలు పాలవుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ఆ పిల్లల భవిష్యత్తుకు బాధ్యత ఏంటి? ఒక నాయకుడిగా ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి నువ్వు ఏ ఆదర్శాలను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నావు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉండాలని చెప్పేసి కత్తి పట్టించి మాట్లాడుతున్నావా? రప్ప నరకాల్సినటువంటి అవసరం రాజకీయాల్లో ఏంటి? ఎందుకు వస్తోంది? ఒక నాయకుడిగా సరే నీ కార్యకర్తలు ఎవరు నీకు తెలియదు, వాళ్ళెవరు ఉత్సాహంతో చేశారు. నిన్న ప్రెస్ మీట్ లో నీకు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి? రాజకీయాల్లో ఈ కత్తులు, ఈ కటార్లకి తావు లేదు. ఏదున్నా సరే పాలసీలు, చేసినటువంటి పాలన, వీటికి సంబంధించి మాట్లాడుకోవాల్సిన అంశం, వీటిని అవాయిడ్ చేయండి అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తప్పేంటి అని క్వశ్చన్ చేశాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ఏంటి? రాజకీయాల్లో అతను మొన్నటి వరకు చేసినటువంటి విధానం ఏంటి? దీని గురించి భవిష్యత్ తరాలు రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు.
వీళ్ళు బానే ఉంటారు నాయకులు, వీళ్ళు జెండాలు పట్టుకున్నందుకు బస్ ఈ ముక్కు మొహం తెలియనటువంటి అమాయకులు తీసుకెళ్లి జైల్లో కూర్చుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తుకు దిక్కేంటి, భరోసా ఏంటి? ఈ విధానం పూర్తిగా తప్పు. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు అమలాపురంలో వారాహి సభ పెట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు రాజకీయంగా లేఖాస్త్రాలు సంధించే పనిలో ఉన్నారు పార్టీ మీద, మా పార్టీ మీద, మా నాయకుల మీద. ఆ టైంలో ఒక కార్యకర్త ఎవరు పద్మనాభరెడ్డి అని చెప్పేసి ఒక వెటకారంగా ఒక ప్లకార్డ్ పట్టుకొని పైకి ఎత్తితే ఆ సభలో ఉండి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరి ముందు బహిరంగంగా ఇట్లాంటివి ఏవి కూడా మీరు చెయ్యొద్దు, రాజకీయాలు వ్యక్తిగత దోషంలకు తావులేదు, మీకు అసలు సంబంధమే లేదు, ఏమన్నా ఉంటే రాజకీయంగా పెద్దోళ్ళం మేము చూసుకుంటాం కానీ మీరు మాత్రం ఇట్లాంటి దారి పట్టద్దు, అర్జెంట్ గా ప్లకార్డ్ దించేసే అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే క్వశ్చన్ నిన్న జగన్మోహన్ రెడ్డికి ఎదురైతే తప్పేంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు. రప్ప నరక్తే తప్పేంటి? ఇంకో మాట ఏమన్నాడు, సినిమాలో డైలాగ్ అయితే రాసుకోవచ్చు, సినిమాలో బయట రాయకూడదు అని చెప్పేసి మాట్లాడాడు. సినిమాలో ఒక హీరో 100 మందిని చంపి గుట్టగా పోగేస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే చంపి గుట్టగా పోగేసి హీరో అవుదాం అనుకుంటున్నాడా? లేదంటే వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తను అట్లాగే చంపి హీరోలు అవ్వండి మీరు గుట్లుగా శవాలను పోగేసి అని చెప్పి చెప్పాలనుకుంటున్నాడా? సినిమాల్లో రేపులు జరుగుతూ ఉంటాయి, విలన్ అంటే ఇంక 100 మంది మాఫియా డాన్లు లాగా బిహేవ్ చేస్తా ఉంటారు. ఇవాళ సమాజంలో మరి అట్లాంటి దాన్నే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడా? సినిమాల్లో జరిగే నిజ జీవితాల్లో జరగడానికి సాధ్యాలు అసలు ఉంటాయా లేవా అన్నది కూడా ఆలోచించుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఏదో సామాన్యంగా నాలాంటి మీలాంటి లేదా అక్కడ ఉన్నటువంటి సురేష్ గారు లాంటి పొలిటీషియన్ కాకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్తాం, ఇట్లాంటి మాటలను మాట్లాడడంలో రాజకీయాలు ఏ వైపు వెళ్తాయి అని చెప్పేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ వైపు తీసుకెళ్తాడని చెప్పేసి మనందరం భావించాలి. ఇట్లాంటి వ్యక్తి వాళ్ళ లెక్కలతో సహా క్వశ్చన్లు అడిగాడు. లెక్కలతో క్వశ్చన్లు అడిగితే నిన్న ఆల్రెడీ సంవత్సరం తాలూకు పాలన ఒక్కొక్కళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరి శాఖలో ఎంత అభివృద్ధి సాధించారు, ఏ నియోజకవర్గంలో ఎంత పని చేశారు అనేది మొత్తం పీడిఎఫ్ డేటాతో సహా రిలీజ్ చేశారు. దాని గురించి వాళ్ళ మన ప్రెస్ మీట్లు పెట్టుకోలేకపోవడం, ఈ రప్ప గురించి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం మన దౌర్భాగ్యం. నిజంగా వైసీపీ వాళ్ళ కళ్ళకై కనిపించకపోతే సోషల్ మీడియాలో పార్టీ వెబ్సైట్లలో క్లియర్ గా డీటెయిల్స్ సహా ఉన్నాయి, చూసుకోమని చెప్పండి.